కేశవ్ చంద్ర రమావత్ కేసీఆర్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి వచ్చి 2 గంటల 13 నిమిషాలు. డ్రామా యూఏ సర్టిఫికేటు 22 నవంబర్ 2024 ఈ సినిమా విడుదలైంది. ఏ యంగ్ బాయ్ ఫ్రమ్ ద రిమోట్ తండా ట్రైబ్ ఇన్ తెలంగాణ, కేశవ చంద్ర రమావత్ డిఫైస్ norms to become an ardent fan of ex-Chief Minister KCR, motivated by a childhood marked by injustice known as Chota KCR. His journey reflects his admiration for the leader's vision and policies. సో గత ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క విధానాలు, ఆయన ఆలోచనలు, ఆయన నాయకత్వాన్ని ఒక అభిమానించి వీరాభిమానిగా అబ్బాయి కేసీఆర్ జూనియర్ కేసీఆర్గా నటించినటువంటి రాకింగ్ రాకేష్ ఈ సినిమాకి నిర్మాత కూడా. సో ఈ సినిమా అంజి గరుడ వేగ డైరెక్ట్ చేయగా, చరణ్ అర్జున్ మంచి మ్యూజిక్ని అందించగా, చింతల మధు ఈ సినిమాకి ఎడిటర్గా వహించాడు. వరంగల్ జిల్లాలోని రంగబాయి తండా, సో అక్కడ నర్సంపేట మండలం రంగబాయి తండా కేశవపల్లి గ్రామం ఏదో చూపించారు అక్కడ. సో అనన్య కృష్ణన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో తనికెళ్ళ భరణి ఒక చిన్న పాత్రలో, లోహిత్ కుమార్ ఒక పెద్ద పాత్రలో, ధన్రాజు, తర్వాత రచ రవి, కృష్ణ భగవాన్లు గెస్టులుగా, తాగుబోతు రమేష్ ఒక గెస్ట్ పాత్రలో, జోర్దార్ సుజాత, పటాస్ ప్రవీణ్, రైజింగ్ రాజు తదితరులు నటించారు. ఇక మనకి ఈ సినిమా గురించి చెప్పుకునే ముందు లోహిత్ కుమార్ని నేను చాలాసార్లు, నాకు చాలా ఆత్మీయ మిత్రుడు కాబట్టి ఆయన్ని సినిమాల్లోకి బాగా టాప్ కావాలని చెప్పి కోరిక నాకు ఉండేది. ఆ కోరిక ఈ సినిమాతో నెరవేరినట్టయింది. ఎందుకంటే ఈ సినిమాలో అంటే లోహిత్ ఈ మధ్యలో చాలా మంచి సినిమాలు చేశాడు. సో దాంతో కానీ ఇంత పెద్ద సినిమా ఎవడిగోల వాడి లాంటి సినిమాలకు ఆయన ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వివరించిన విషయం చాలామంది తెలిసిందే. అంతకుముందు డి సురేష్ కుమార్ గారి ఆది పరాశక్తి లాంటి వాటి సీరియల్స్కి ఆయన వర్క్ చేసి, సీరియల్స్ జెమినీ నుంచి అట్లా వచ్చి ఇంత వట్టుండి ఇంత అన్నట్టుగా బాపు దగ్గర వర్క్ చేసి ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి లోహిత్ మిమిక్రీ ఆర్టిస్ట్గా టాప్ అన్న సంగతి అందరికీ తెలుసు. సో ఇందులో తెలంగాణ గొప్ప వాళ్ళని అందరూ చూపిస్తున్నప్పుడు మిమిక్రీ మల్లం రమేష్ అనే మరో మా మిత్రుడు కూడా ఇందులో ఫోటోలు చూపించడం జరిగింది. తెలంగాణ నటుల్లో త్యాగరాజుని మిస్ చేశారు వీళ్ళు. సరే, బల్లెం వేణుమాధవ్ని ఎట్లాగో మిస్ చేశారు, అది మర్చిపోయారు వాళ్ళు. మరి నేను 36 సినిమాలు చేసి ఉన్నాను, మరి నన్ను తెలంగాణ ప్రాంత వ్యక్తిగా మరి గుర్తించలేదు. సో అది పక్కన పెడితే, నా పర్సనల్ ఇది పక్కన పెడితే, జూనియర్ వేణుమాధవ్ను, తర్వాత ప్రభాకర్ రెడ్డిని, తర్వాత వీళ్ళందరూ స్వర్గీయ, ఇద్దరు కూడా స్వర్గీయ, కాంతారావు స్వర్గీయ, ముగ్గురు స్వర్గీయ నటులను చూపించారు. అట్లాగే తెలంగాణ తేజాలుగా గొప్ప గొప్ప వ్యక్తులను చూపించారు. సో ఆ గొప్ప వాళ్ళ పక్కన మనం లేకపోయినా ఈ ప్రాంత నుంచి నేను చేసి ఉన్నాను కాబట్టి నన్ను కూడా పెడితే బాగుండేది అనిపించింది. సరే, అది పక్కన పెడితే ఇంకా మిగతా సినిమాలో ఇంకొక బ్లండర్ మిస్టేక్ కూడా జరిగింది. అదేంటంటే రమావత్ అంటే ఎస్టీ కులానికి, షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించినటువంటి లంబాడి తెగ. అయితే వాళ్ళకు వచ్చేటువంటి పేరు, ఈ పెళ్లి పత్రిక వేసేటప్పుడు చేయి అడ్డం పెట్టుకొని ముదిరాజ్ అని పెట్టుకున్నాడు. ముదిరాజ్ మా క్యాస్ట్. ముదిరాజ్ అంటే బీసీడీ సీరియల్ నెంబర్ 19 వస్తుంది. సో ముదిరాజు బీసీ అవుతుంది, వెనుకబడిన తరగతులు అవుతాయి. షెడ్యూల్ తరగతి మన ఈ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ తరగతిలో ఎస్టీ వస్తుంది, షెడ్యూల్ ట్రైబ్ అనమాట. సో షెడ్యూల్ ట్రైబ్ ఉన్నప్పుడు ముదిరాజు అన్న పెళ్లి కార్డు ఎలా ఉంటుంది, అది సినిమాలో చాలా కీలకమైన అంశం. ఒకవేళ పెళ్లి కార్డు వేసే బడ్జెట్ కూడా సినిమా వాళ్ళకి లేనప్పుడు, అప్పుడే కనీసం ఆ డీటీపీ అయినా దాని మీద అతికించి ఒక బ్లాక్ అండ్ వైట్ డీటీపీ అయినా కలర్ జిరాక్స్ చేసిన, ఒక బ్లాక్ అండ్ వైట్ డీటీపీ చేయించి కలర్ జిరాక్స్ చేయించినా అక్కడ అయిపోయేది. ఒక కలర్స్లోకి మార్చి ఆ పేరు దగ్గర రమావత్ అని పెడితే అయిపోయేది. ఆ రమావత్ పేరు కూడా లేకుండా ముదిరాజ్ అని చెప్పి క్లియర్ కనబడుతుంది. మీరు సినిమా గమనించండి, అది చాలా పెద్ద లోపం ఆ సినిమాలో. ఎందుకంటే కులం మీదే సినిమా ఉంది కాబట్టి. లంబడి తండలో లంబడి భాష, అక్కడ సంస్కృతి, అక్కడ పాటలు అవి తీసుకున్నారు. కేసీఆర్ను చూపించినప్పుడు ఒక చిరంజీవిని చూస్తేనో, ఒక పవన్ కళ్యాణ్ చూస్తేనో ప్రేక్షకులు ఎట్లా జోస్ వస్తుందో అట్లా వచ్చింది. లాస్ట్ టైటిల్స్ 2 టైటిల్స్లో ఆయన ఉద్యమం టైంలో ఆయన ఏ రకంగా నిర్వీర్యం అయిపోయి, చాలా అంటే డల్ అయిపోయి, చిక్కి శల్యమైనటువంటి అంటే ఎంత త్యాగం చేశాడు ఆ మహానుభావుడు అప్పుడు ఆ టైంలో అనేటువంటి కళ్ళకు కనబడుతుంటే మన కేసీఆర్ని జోర్ అనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ట్రెండ్లో కేసీఆర్ మీద ఎంత జనాలకి, ఇంకా ఒక ఎక్సీఎం అయిన తర్వాత జనరల్లీ మర్చిపోతారు జనాలు. అట్లా కాకుండా ఇవాళ కేసీఆర్ సినిమాకు, చిన్న సినిమాకి ఇంత మంచి ఓపెనింగ్స్ వచ్చి సినిమా హిట్ అయిందంటే దానికి కారణము అసలు బక్కపల్చగా హైట్ కూడా లేకుండా హీరోయిన్కి భుజాలు దాకా ఉండేటువంటి రాకింగ్ రాకేష్ హీరో ఉన్నాడని కాలేదు. ఇది కేసీఆర్ యొక్క చరిష్మా ఈ సినిమా మీద పనిచేసింది. అట్లాగే అంజి గరుడ వేగ డైరెక్షన్ కూడా చాలా ఉపకరించింది. ముఖ్యంగా
చరణ్ అర్జున్ మ్యూజిక్ కూడా అద్భుతంగా పనిచేసింది. ముఖ్యంగా కేసీఆర్ మీద రాసిన పాట కావచ్చు, కేసీఆర్ని లాస్ట్ చూపించినప్పుడు తనికెళ్ళబరిని ఆయనకు పిఏగా ఒక మెయిన్ పేషి పర్సనల్ ఓఎస్డీ కింద అంటే ఆయన మంత్రి పక్కన ఉన్న ఒకటి పెద్ద వ్యక్తిగా చూపించారు. కృష్ణ భగవాన్ ఒక మోసగాడుగా ఒక సింగిల్ షాట్లో చూపించాడు. ధనరాజ్ మీద అయితే హైదరాబాద్ అనే సాంగే పెట్టారు. సో రచ్చరవి క్యారెక్టర్ కూడా బాగుంది. అయితే ఇందులో జబర్దస్త్ నుంచి వచ్చినటువంటి నటులు చాలామంది కనిపించారు. తాగుబోతు రమేష్ ముఖ్యంగా అతను క్యారెక్టర్ అల్లుడు అని చెప్పేసి అంటే ఆయన పక్కన ఉన్నటువంటి వైఫ్ జోర్దార్ సుజాత అద్భుతంగా మెప్పించింది. సో వీళ్ళిద్దరి మధ్య వచ్చే సంభాషణలు బాగుంటాయి. లాస్ట్ ఊరికే పెళ్ళాన్ని తిడుతుంటే లాస్ట్కి పెళ్ళాన్ని అరే మామూలు అంతా తిట్లు కొంత దెబ్బలు తిన్నావు నువ్వేంట్రా అని చెప్పేసి ఒక ఆడపిల్ల కొట్టింది అన్న టైప్లో అది రెచ్చిపోయేటువంటి సన్నివేశాలు బాగుంటాయి. తర్వాత పెళ్లి టైంలో మామతో దెబ్బలు తిన్న టైంలో రాకేష్ యొక్క నటన బాగుంది. అయితే ఇక్కడ ఏం చూపించారంటే చిన్నప్పుడు చాలా ఫ్రెండ్స్గా ఉన్నటువంటి బావమరదళ్ళు వీళ్ళు ఆ వరుసకు ఒకళ్ళు బారబారదలు అవుతారు. ఆ పిల్ల చిన్నప్పటి నుంచి ప్రేమ వేయించుకుంటుంది. అయితే చిన్నప్పుడు అట్లా వెళ్తుంటే పక్కన కేసీఆర్ మీటింగ్ వెళ్తూ ఉంటే కేసీఆర్ని చూసి జై కేసీఆర్ అంటూ వెళ్ళేసి కేసీఆర్ ఒరిజినల్ కేసీఆర్ని చూపించారు. అతని స్పీచ్ అది ఎట్లా ఉంటుంది కేసీఆర్ స్పీచ్. నాకు అభిమాన నాయకుడు ఎన్టీ రామారావు తర్వాత నేను అభిమానించిన నాయకుడు కేసీఆర్. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఉన్న ఫోటో కూడా ఎండింగ్లో చూపించడం ఇంకా సంతోషం అనిపించింది. ఒకప్పుడు ఆయన మంత్రిమండలంలో పనిచేసినటువంటి వ్యక్తి కేసీఆర్. మరి వాళ్ళ ఎంత పెద్ద శక్తిగా ఎదిగాడో 10 సంవత్సరాలు పాలించి రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఎంతో తెలంగాణకి ఒక తండ్రిగా ఆయన తెలంగాణ జాతిపితగా ఎదిగినటువంటి తీరు ఈ సినిమాలో కళ్ళగట్టినట్టు. అట్లాగే ఆయనతో ఉన్నటువంటి జయరాం పెద్ద తలకాయలను కూడా చూపించారు ఇందులో. సో పెద్ద గురువుగారు మన కేసీఆర్ గురువుగారని కూడా చూపించడం జరిగింది ఈ సినిమాలో ఫోటోల్లో. సో అట్లా సిద్ధాంతకర్త ఆయనను కూడా చూపించడం జరిగింది. అట్లాగే గద్దరు లాంటి ఫోటోలు చూపించారు. స్వర్గీయ గద్దరు ఇవన్నీ తెలంగాణ నుంచి వచ్చినటువంటి వ్యక్తుల కింద మహనీయుల కింద వాళ్ళందరిని చూపించారు. డాక్టర్ సి నారాయణ రెడ్డిని చూపించారు. ఆయనతో కూడా నాకు మంచి అనుబంధం ఉంది. అట్లాగే అంజయ్య ఆయన కూడా నేను ఆయనతో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అట్లా తెలంగాణ మహామహులందరినీ చూపించడం జరిగింది. ఇప్పుడు రాసిన బుక్స్ చూపించారు. పివి నరసింహారావు గారిని చూపించారు. చాలా ఫోటో పివి నరసింహారావు గురించి డిస్కషన్ ఉంది. సో ఇంత మహనీయులు ఉన్నారన్న టైప్లో ఉంది. సో అంతా బాగా తీసుకొచ్చారు. అయితే ఈ తండాలో ఈ లవ్ మ్యారేజ్ చేసుకున్నంటే ఇద్దరు మధ్య ప్రేమ పెరుగుతుంది. వాళ్ళు ముక్కలన్నీ తెచ్చిస్తుంటుంది. బాగా మందు తాగుతూ ఉంటాడు. మందు తాగేటప్పుడు ఆ సన్నివేశం కూడా రక్తి కట్టించే విధంగా తీశారు. అక్కడికి అంజి వస్తాడు. అంజి వచ్చిన తర్వాత ఏం రాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవన్నీ పని చేస్తున్నామంటే ఇంట్లో వర్షం పడుతున్న టైంలో కూడా ఆమె ఈ బావ కోసం తెచ్చిస్తుంది. అంతటి ప్రేమించేటువంటి బావని పెళ్లి చేసుకుందాం ఆమె అనుకోండి అందరు సంబంధం కలుపుకుందామని లోహిత్ కుమార్ తండ్రి పాత్ర చేశాడు హీరోకి రాకేష్కి. చాలా అద్భుతంగా చేశాడు లోహిత్ కుమార్. అతనికి బ్రేక్ సినిమా ఇది. సో ఆయన పక్కన చేసిన ఆమె భీమదేవరపల్లి నిర్మాత లతా గౌడ్. ఆమె కూడా నాకు మంచి పరిచయము. సో లతా గౌడ్ తల్లి పాత్ర చేసింది. ఆమె కూడా సమర్థనీయంగా ఆ పాత్రను పోషించింది. వీళ్ళిద్దరూ మాట్లాడడానికి వెళ్ళిన తర్వాత ఈడొచ్చేసి హీరో ఏమంటాడంటే చట్ నాకు వద్దు, నాకు సిటీ పిల్ల కావాలంటాడు. సిటీ పిల్ల బాగాలేకపోయినా అక్కడ కూడా మా ఫ్రెండ్ మళ్ళీ కోటకొండ కృష్ణ నాయక్ పాత్ర. ఆయన పేరే కిషన్ నాయక్ అని చెప్పి పాత్ర పేరు వేశాడు. సో ఆ కిషన్ నాయక్ దగ్గర కూతురుని పెళ్లి చేసుకుందామని అనుకుంటే ఆమె ఎట్లో లావుగా ఎట్టో ఉన్నా కానీ ఆ తర్వాత ఆమెకు బాయ్ ఫ్రెండ్ సిటీలు ఇట్నే తిరుగుతాం ఊర్లో చెప్పొద్దు అని చెప్పేసి బెదిరిస్తుంది. అయ్యో అట్లాంటి మరదల్ని కాదనుకొని ఇట్లాంటి పని చేసింది అని చెప్పి రియలైజ్ అయ్యి వస్తాడు. అక్కడ ఈ పెళ్లి సంబంధం దగ్గర కూర్చున్నప్పుడు నేను సిటీ అమ్మాయిని చేసుకుంటానన్నప్పుడు ఈ అమ్మాయి హట్ అవుతుంది మరదలు. అయినా కూడా ఏం బాధపడదు. తన 2 కడిగాల బంగారు గాజులు ఇస్తుంది, తన దగ్గర ఉన్న డబ్బులు ఇస్తుంది. అప్పుడు చాలా బాధపడతాడు హీరో. అప్పుడు కూడా చూసినప్పుడు షాట్లో అంటే కెమెరా కూడా గరుడ అంజయ్ చేశాడు, కెమెరా డైరెక్టర్ అంజయ్. కాకపోతే ఏంటంటే హైట్లో చూపించాల్సింది హీరోను. అట్లా పొట్టిగున్నప్పుడు కొంచెం హైట్లో నిలబెట్టి చూపించాలి. ఎందుకంటే ఇప్పుడు మనం శృతి హాసన్ని పవన్ కళ్యాణ్ చూపించినప్పుడు మనం పవన్ కళ్యాణ్ని హైట్గా చూపించలేదా గబ్బర్ సింగ్లో. అట్లా కాకుండా ఏం చేశారంటే డౌన్ చేసి చూపించారు. నేను కూడా నాకన్నా కొంచెం హైట్ ఉన్న హీరోయిన్లు ఉన్నప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ కొంచెం హైట్లో కనబడే ప్రయత్నాలు చేశాను చాలా సినిమాల్లో. సో అట్లా హైట్ లేకపోవడం ప్రాబ్లం కాదు, అది కనబడకుండా సూర్య లాంటి నటుని ఎంత మనం హైట్ ఉండడం ఇంపార్టెంట్ కాదు, అది చూపించేది. 6 అడుగుల బుల్లెట్ అని పాట కూడా రాయించుకుంటాం కదా. అట్లా కాకుండా రాకేష్ చేయాల్సిన పని ఏంటంటే కొన్ని షార్ట్స్లో తను పొట్టిగా కనబడుతున్నప్పుడు పొట్టిగా ఉండడం గొప్ప ఇది నష్టమేం కాదు. జలం లాంటివి ఎంతోమంది నటులు మనం చూసాము. ఇతను అట్లా కొంచెం బ్యాలెన్స్ చేసుకొని తనను కింద నుంచి టాప్ అప్ వేసుకోవడమో లేకుంటే కాళ్ళకు బూట్లు వేసుకోవడమో కెమెరా యాంగిల్ కింద నుంచి పెట్టడము, హీరోయిన్ కాంబినేషన్లో ఉన్నప్పుడు భుజాలు చూసుకుని కొంచెం ఈయన హైట్ కనబడేలాగా చేయడానికి చూసుకోవాలి. అది మిస్ అయ్యింది. ఎందుకంటే డైరెక్టరే కెమెరామెన్ అయినప్పుడు ఇంకొంచెం అంజి గరుడవేగ లాంటి సీనియర్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఆయన చూసుకోకపోవడం అది మైనస్. కాకపోతే ఈ సినిమాలో ఆత్మ ఉంది, మంచి సినిమా. 2 గంటల 13 నిమిషాల నిడివిలో మనం అలా వెళ్ళిపోతాం. ఇంతకేందంటే ఆ పెళ్లిలో మరి ఇంత గ్రాండ్గా నువ్వు ఇది కోటకొండ కృష్ణ కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నావు, కథ ప్రకారం చెప్తున్నా, కిషన్ నాయక్ కూతుర్ని చేసుకుంటున్నావు కదా.
మరి చేసుకున్న తర్వాత ఏంది అంటే నేను కేసీఆర్ని తీసుకొస్తాను ఆ లగ్గానికి అంటాడు. కేసీఆర్ని తీసుకొస్తావా అని అందరు నవ్వుతారు. సెక్రటరియట్కు తిరుగుతాడు, మోసగాడు కృష్ణ భగవాన్ కలుస్తాడు, నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, నాకు కవితక్క తెలుసు, కేటీఆర్ తెలుసు, హరీష్ రావు తెలుసు అని మాట్లాడుతుంటాడు. అందరు తెలుసు మాట్లాడుతాడు. తీరా అతను ఉన్న డబ్బులు బంగారం అంతా లాగేసుకొని జోబులో ఉన్న పైసలన్నీ తీసేసుకొని మోసం చేస్తాడు. ఇంతలో ధనరాజు ఆటో డ్రైవరు అతన్ని హెల్ప్ చేసి సాయం చేసి ఆ తర్వాత రోడ్డు మీద ఇతను బాగా దెబ్బతిని ఆ అమ్మాయి మరదలు కాకుండా ఇతన్ని అమ్మాయిని పట్నం అమ్మాయిని చేసుకుంటూ అంటే ఆ పట్నం అమ్మాయి బాయ్ ఫ్రెండ్తో కూడా నన్ను అడగొద్దు అన్నప్పుడు హట్ అయ్యి బాధపడి యాక్సిడెంట్ అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు ధనరాజ్ లాగ్ కొడతాడు. అంతకుముందు హైదరాబాద్ సాంగ్ ఉంది ధనరాజ్ తోటి. ఉన్న ప్లేస్లో ధనరాజ్ బాగా చేశాడు. అయితే ఇక్కడ చూడ్డానికి లోహిత్ కుమార్ బాగుంటాడు కదా, అంటే లంబాడీస్ కొంచెం చూడ్డానికి అందంగానే ఉంటారు, అది ఆ రకం కరెక్ట్గానే ఉండా. గొర్రెల కాంపు కొడుతుందని చెప్పేసి హోటల్లోకి వస్తే ఎట్లాంటి వాళ్ళు వస్తుంది చూడొద్దారా అని చెప్పేసి వెళ్ళగొట్టే సన్నివేశం దగ్గర వాళ్ళు బయట పూరీలు తినేటువంటి సన్నివేశం హృదయంగా ఉంటుంది మనకి. అంటే ఊర్లో వాళ్ళని ఎలా అవమానపరుస్తారు సిటీకి వస్తే అనేది చూపించారు. సో మన బడ్జెట్లో ఉందా లేదా అనుకోండి టిఫిన్ తినడం పద్ధతి అదంతా చాలా న్యాచురల్గా లోహిత్ కుమార్ చాలా అద్భుతంగా చేశాడు. సో అట్లాగే ఆ తర్వాత తండలో బాలనటులుగా చేసిన వాళ్ళు ఇప్పుడు చిన్నప్పటి రాకింగ్ రాకేష్గా తర్వాత అమ్మాయి అనన్య కృష్ణన్ ఆమె కూడా చాలా అద్భుతమైన హావభావాలు చూపించింది. హీరోయిన్ అందంగా ఉంది, చూడడానికి బాగుంది, తర్వాత అన్యంగా అంటే ఇంత అందమైన ఇడిచిపెట్టి ఆ పట్నం పిల్ల ఇంత లౌట్ అమ్మాయిని ఎలా చేసుకుంటాడో అనిపిస్తుంది మనకు. అట్లా ఉన్నారు. ఆ చిన్న పిల్లలు ఎవరైతే చేశారో బాలనటులు అద్భుతంగా చేశారు. వాళ్ళ పేర్లు మనకు తెలియదు కానీ చాలా అద్భుతంగా చేశారు. సో రాకింగ్ రాకేష్ ప్రయత్నం అతని క్యారెక్టరైజేషన్ ఇప్పుడు ఏంటంటే మనం ఎట్లున్నా కూడా బాడీ లాంగ్వేజ్ ప్రకారంగా కథ రాసుకుంటే ప్రేక్షకులు భరిస్తారు. అదేవిధంగా ఈ సినిమాలో ఆయన బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా హీరో ఏ ప్రకారంగా లేకపోయినా మరి అతను ఈ క్యారెక్టర్కి సెట్ అయ్యి జనాలు ఇవాళ కేసీఆర్ సినిమాని చూస్తున్నారు, కేశవచంద్ర రమావతిని చూస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే అతను తనకు ఏది ఫిట్ అవుతుందో ఆ ఫిట్టెస్ట్లో గరుడ బేగాంజీ లాంటి డైరెక్టర్ అలా ఫిట్ చేశాడు కాబట్టి మనము మంచి డైరెక్టర్ పడ్డాడు కాబట్టి ఈ సినిమా నిలబడింది. మ్యూజిక్ కానీ అది బాగుంది. సో ఓవరాల్గా తండ్రి పాత్ర చేసినటువంటి లోహిత్ కుమార్ నటన కావచ్చు, మళ్ళీ ఇందాకే చెప్పిన లతా గౌడ్ నటన కావచ్చు, అనన్య కృష్ణ నటన కావచ్చు, కోటకొండ కృష్ణ కూడా చేసిన చిన్న పాత్ర బాగా చేసినాడు, తనికెళ్ళ బర్ని బాగా చేశాడు, లోహిత్ కుమార్ అదరగొట్టాడు, ధనరాజ్ బాగా చేశాడు, రచ్చరాయ్ బాగా ఎవరు బాగా చేయలేదు, కృష్ణ భగవాన్ బాగా చేశాడు, తాగుబోతు రమేష్, జోర్దార్ సుజాత ఇట్లా అందరూ పటాస్ ప్రవీణ్, రైజింగ్ రాజు, ఆఖరికి ఓ చిన్న పాత్రలో చంద్రముఖి చంద్రశేఖర్ కూడా నా బంధువు అతను కూడా ఇందులో చేయడం జరిగింది. సో మిమిక్రీ మల్లం రమేష్ని టైటిల్స్లో ఇందాకే చెప్పినట్టుగా ఆయన కూడా చూపించడం జరిగింది. సో ఇట్లా అందరూ మన తెలంగాణ ప్రాంత కళాకారులను రైజింగ్ రాజు కూడా చేసిన పాత్ర అద్భుతంగా చేశాడు రైజింగ్ రాజు కూడా. సో ఓవరాల్గా ఇది నటినట్ల పర్ఫార్మెన్స్ అంతా వచ్చి కేసీఆర్ని ఇలా లేపారైతే పచ్చటి లేదా ఎంత కష్టంగా తయారు చేశాడు తెలంగాణను తీసుకొచ్చాడని చెప్పి 2022లో ఈ హీరో కథ జరిగినట్టు అంతకుముందు తెలంగాణ రాని ప్రాంతాల్లో అని చెప్పి వరంగల్ జిల్లాలో రంగబాయి తండాలో జరిగినటువంటి కథ నర్సంపేట మండలం అని చెప్పి చూపించి కేశవపల్లి గ్రామం అని చెప్పి స్టార్టింగ్ చూపించి మళ్ళీ ఆ తర్వాత 2022లో కేసీఆర్ వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎట్లా జరిగిందనేది చూపించారు. కేసీఆర్ని కలవడం కోసం ఇతను పడే పాటలు, తనికెళ్ళ బర్నికి ఒక లెటర్ రాసి పంపితే అదే మన ఇన్విటేషన్ కార్డు మీద పెళ్లి ఇన్విటేషన్ ఇందాకే చెప్పినాడు ముదిరాజ్ అని పడింది, తప్పు పడిందని చెప్పాను కదా, తప్పు పొరపాట్లు పక్కన పెడితే అద్భుతంగా తీశాడు సినిమా. ఆ పెళ్లి కాడికి వచ్చాడు లాస్ట్ కేసీఆర్ నిజంగా వచ్చాడు. అది అప్పుడేదో సంఘటన ఇట్లాంటి జరిగింది, ఒక పెళ్లికి కేసీఆర్ వెళ్ళిండు అన్నటువంటి ఒక సంఘటన ఆధారంగా చక్కగా ఇది మనం చక్కగా చేశాడు. ఒక మామూలు గిరిజన యువకుడుగా అట్లాగా ఉంటాడు కాబట్టి హీరోయిక్ పాత్ర కాదు కాబట్టి రాకింగ్ రాకేష్ అతని పాత్రలో పరిపూర్ణమైన న్యాయం చేశాడు. రోజాకు కూడా ఆర్కేసే రోజాకు కూడా అతను కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. స్టార్టింగ్ అంతా అతను పైకి వచ్చినటువంటి ప్లేసెస్ని మర్చిపోకుండా, మూలాలని మర్చిపోకుండా మిమిక్రీ రంగం నుంచి వచ్చాడు, తర్వాత మన జబర్దస్త్ నుంచి వచ్చాడు కాబట్టి వాళ్ళ వ్యక్తులను అవకాశాలు కల్పిస్తూ లోహిత్ కుమార్ లాంటి వాళ్ళకు మంచి అవకాశాలు కల్పిస్తూ అతను కూడా తను మంచి డెవలప్ కావడానికి ఒక ప్రయత్నం చేశాడు కేశవచంద్ర రమావత్ సినిమాతో. సో మొత్తానికి పాటలు అయితే ఉత్సాహంగా జోస్ తెప్పించే విధంగా పాటలు ఉన్నాయి, చాలా బాగున్నాయి పాటలు. ముఖ్యంగా కేసీఆర్ని హైలైట్ చేసేటువంటి సన్నివేశాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. కేసీఆర్ సంభాషణ ఎట్లా ఉంటుంది మనకు అట్లా అంతటి గొప్ప లీడర్ నేను ఇప్పటిదాకా చూడలేదు. ఎన్టీ రామారావు తర్వాత నేను అంత ప్రభావితమైనటువంటి వ్యక్తి కేసీఆర్. సో అటువంటి కేసీఆర్ ఇవాళ అధికారంలో లేకపోయినా ఇవాళ ఇప్పుడు ఆ పరిస్థితి చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే రేపు ఎలక్షన్లు వస్తే మళ్ళీ ఆయన గెలుస్తాడేమో అనేంత ఉతుపూపు ఈ కేసీఆర్ సినిమా చూస్తున్న వాళ్ళు కంపల్సరీ మీరు థియేటర్కి వెళ్ళండి. ఆ రెస్పాన్స్ చూస్తుంటే కేసీఆర్ స్క్రీన్ మీద కనబడి ఓ నరుస్తున్నారు, ఓ పెద్ద సూపర్ స్టార్ని చూసినట్టుగా. అంటే రాజకీయ నేతలకి అంత రెస్పాన్స్ రావడం, నటులు ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళకి ఈలలు కొడతారు కానీ రాజకీయ నాయకులకు కొట్టడం చాలా తక్కువ మంది ఈ విషయంలో జరిగింది. ఎన్టీ రామారావు విషయంలో జరిగింది, మా పివి నరసింహారావు విషయంలో జరిగింది, మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ విషయంలోనే జరిగింది. సో కేసీఆర్ని ఇవాళ లివింగ్ లెజెండ్ ఆయన. అట్లాగే కేటీఆర్ ఫోటో కనబడ్డప్పుడు, కవిత గారి ఫోటో కనబడ్డప్పుడు ఎంత సంతోషపడ్డారంటే అంత సంతోషపడ్డారు జనాలు. సో మొత్తానికి ఒక పార్టీ బీఆర్ఎస్గా మారిన తర్వాత దెబ్బతిందేమో, బి అంటే స్లో అవుతుంది, అట్లా బీవీఎం ప్రొడక్షన్స్ ఉండొద్దు అంటేనే నేను వేణు ఫిలిమ్స్ అని వీతో స్టార్ట్ చేసిన. వి అనే అక్షరం ఇట్లా ఆ డబ్బుతో ఆగుతుంది, ఇది వి అంటే డబ్బు ఇలా ఆగుతుంది అని అంటే ఆ ప్రకారంగానే వేణు ఫిలిమ్స్ సక్సెస్ అయింది 9 అక్షరాలతో వేణు ఫిలిమ్స్.
తెన్నేటి గారు, విఎస్పి తెన్నేటి గారు ఇచ్చిన న్యూమరాలజీ ప్రకారం. అట్లాగా బిఏ బీఆర్ఎస్ అన్న తర్వాత స్లో అయింది తప్ప టీఆర్ఎస్ అనేది ఎప్పుడు స్ట్రాంగ్ పార్టీ. సో అట్లా రాజకీయాల గురించి కాకపోయినా ఈ సినిమాలో అంటే కేసీఆర్ అనే ఒక గొప్ప నాయకుడిని ఆదర్శం చేసుకొని అతన్ని చూడాలి, అతన్ని పెళ్ళికి తీసుకొచ్చుకోవాలి అనేటువంటి తపనతోటి ఒక గిరిజన యువకుడు కలగంటే ఆ ఊరికి కూడా లాస్ట్కి మంచి జరిగి అక్కడ నుంచి వెళ్ళేటువంటి ఏదైతే రోడ్ ఔటర్ రింగ్ రోడ్ పోతుందో దాన్ని మలిపేసి ఊరందరికి కూడా మేలు చేసి ఊరందరికి కూడా ఒక రకంగా ఒక సెలబ్రిటీగా మారిపోతాడు. అందరూ లాస్ట్కి ఎత్తుకుంటారు రాకేష్ని. సో అతని పాత్ర అద్భుతంగా ఉంది. రంగబాయి తండాలో ఏం జరిగింది, తండాల్లో ఏ రకంగా ఉంటుంది, వాళ్ళు హావభావాలు ఎలా ఉంటాయి, దొంగకోళ్ళు పట్టేటువంటి హీరోయిన్ దొంగకోళ్ళు పట్టేస్తే లాస్ట్కు మా కోడే చేసి ఇచ్చాను అని అంటే అంజి తీసుకొస్తే మీ కోడే కట్ చేసి ఇచ్చిన అని చెప్పడము, వీళ్ళకు ముక్కకు వచ్చినప్పుడు ఎవరు దొంగకోళ్ళు పడతావు కదా నువ్వు ఎవరు పట్టుకొచ్చావు అంటే నీదే పట్టుకొచ్చాను అని చెప్పి అంజికి చెప్పడం, ఇలాంటి కొన్ని పంచులు కూడా కామెడీ పంచులు కూడా ఉన్నాయి. అట్లాగే తాగుబోతు రమేష్ కామెడీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరో తెలియదు ఎక్కడెక్కడో లింక్ చెప్పి ఇలా పెళ్ళికి రావడము, అది ఏం జరుగుతుందో కూడా తెలియక ఆ పెళ్లి వేరే వాళ్ళతో జరుగుతుందని తెలియక అక్కడ పిచ్చి పిచ్చి వాగుడు వాగడము, ఆ తర్వాత కాళ్ళు పట్టుకొని మామని బతికిలాడితే కూడా పిల్లనియ్య నీకు అని చెప్పేసి ఆ మామ అనే సన్నివేశంలో రాకేష్ కింద పడిపోయి ఆ కుండ పగిలిపోయి అవన్నీ చాలా బాగా ట్రై చేశాడు. అతను హీరోగా ట్రై చేశాడు. అతను హీరో పర్సనాలిటీ కాకపోయినా హీరోగా ట్రై చేశాడు. ఆ ముఖం చూస్తే ఆ పక్కన పిల్ల అనన్య కృష్ణను చాలా అద్భుతంగా ఉండి అంటే జనరల్లీ ఆ లంబాడీస్ దాంట్లో మంచి ఫేర్ కలర్గా ఉంటారు, అది కరెక్ట్గా చూపించారు. సో బాగుంది. లోహిత్ కుమార్ కూడా ఆ క్యారెక్టర్ మ్యాచ్ అయింది. కానీ రాకేష్ అంటే జనరల్ సాధారణ యువకుడుగా కనబడ్డాడు. జనరల్ లంబాడీస్ మంచి రంగుతో బాగుంటారు. సో అది ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం లోహిత్ కుమార్ విషయంలో నిజమైంది. అందుకే అద్భుతంగా అతను పండించాడు. అంటే డబ్బింగ్ కానీ అది కానీ ఒకప్పుడు నేను నా సినిమాలు హీరో డబ్బింగ్కు సెకండ్ హీరో లీడ్ తీసుకున్నప్పుడు ప్యార్ మర్త్ అనే సినిమా కావచ్చు, ప్రేమ గులాబీ సినిమా కావచ్చు, శాంతి సినిమా కావచ్చు, నా ఫ్రెండ్ రోల్స్కి అన్నీ కూడా లోహిత్ కుమార్తో నేను డబ్బింగ్ చెప్పడం 20 ఏళ్ల కిందే జరిగింది, ఎప్పుడో చేశాను. సో అప్పటి నుంచే నేను అనుకునేవాడిని లోహిత్ కుమార్కి బ్రేక్ రావాలని. మళ్ళీ ఆయన నా నిర్మాతగా అక్షరం సినిమా తీసిన తర్వాత రెండో సినిమా నాతోటి శ్రీరామ్ అనే హీరోని పెట్టి పొడుగు శ్రీరామ్ అనే హీరోని పెట్టి చేయాలనుకునే ప్రయత్నంలో అప్పుడు నేను డైరెక్టర్గా కూడా ప్రమోట్ చేయాలనే ప్రయత్నంలో అప్పుడు అప్పుడు అసిస్టెంట్ రైటర్గా రావడం జరిగింది ఆ సినిమాకి. అట్లాంటి అంటే అది ప్రాజెక్ట్ జరగలేదు, పట్టాలకు ఎక్కలేదు. ఎక్కి ఉంటే కనుక లోహిత్ కుమార్ నిర్మాతగా నా దర్శకత్వంలో సినిమా వచ్చేది అప్పట్లో. అంతటి క్లోజ్ నాకు బల్లెం సినిమా మీడియా డైరెక్టర్లు కూడా యాడ్స్ ఇచ్చినటువంటి వ్యక్తులు లోహిత్ కుమార్, అట్లాగే కోటకొండ కృష్ణ, ఆ తర్వాత ఇందులో ఉన్నటువంటి మన లతా గౌడ్ కూడా తెలవడము, అందరూ పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు ఇందరు ఉండడం, మిమిక్రీ మల్లం రమేష్ గారు పేరు పడడం, ఇలాంటివన్నీ కూడా జరిగి మొత్తానికి ఈ సినిమా కేసీఆర్ సినిమా చూడడానికి ఆకట్టుకుని తనికెళ్ళపని కూడా నాకు బాగా క్లోజు. ఆయనతో నేను చెల్లి అనే క్యాసెట్ మాన్య హీరోయిన్గా ఉన్నటువంటి అప్పుడు పాటలు పాడితే ఆమె, నేను నా సంగీత దర్శకత్వంలో విజయలక్ష్మి నేను ఉంటే అప్పుడు వ్యాఖ్యానం నాకు తనికెళ్ళబర్ని గారు నా కోసం ఫ్రెండ్లీగా చేయడం జరిగింది. రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదు ఆయన నా కోసం. సో అట్లాంటి తనికెళ్ళబర్ని గారు, మా సిస్టర్ పెళ్ళికి కూడా వచ్చినటువంటి డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు నా కొరకు నేను పిలిచిన ఆహ్వానం మీద అమ్మనించి వచ్చినటువంటి అట్లాంటి గొప్ప వ్యక్తి ఇవాళ మన మధ్య లేకపోయినా వాళ్ళందరికీ గుర్తు చేసుకునేటువంటి జ్ఞాపకాలు స్టార్టింగ్లో చూపించడం. కానీ ఒక త్యాగరాజుని ఒకటి మర్చిపోయింది, ఒకటే కొంత బాధగా వెళ్తిగా అనిపించింది. ఓవరాల్గా ఏంటంటే మన తెలంగాణ తేజాలు అందరినీ చూపిస్తుంటే, అసలు తెలంగాణ సంస్కృతిని చూపిస్తుంటే, కేసీఆర్ గొప్పతనాలు చూపిస్తుంటే, అసలు కేసీఆర్ విధానాలను చూపిస్తుంటే, అతను ఒక వాగ్దాటిని మనకు కళ్ళ ముందు అతను ఇచ్చినటువంటి స్పీచ్లు చూపిస్తుంటే, మనం సాధించాలి, మనం పోరు సాధించాలి, తెలంగాణ సాధిద్దామని, తెలంగాణ వచ్చిన తర్వాత ఏ రకంగా ఆయన చేశాడు, డెవలప్మెంట్లు ఏం చేశాడు కేసీఆర్ అని అడిగినప్పుడు ఒక అతను కింద ఉంచుతున్నప్పుడు ఇక్కడ ఎందుకు ఉంచావు అంటే అతను యాక్చువల్లీ ముందు ఇతను నెట్టేస్తారు సెక్రటరియట్లోకి రాకుండా. నెట్టేసిన తర్వాత ఎందుకు నెట్టేసినావు, కింద పడిపోయిన తర్వాత వేరే అతను పానుముతే ఇక్కడ ఎందుకు ఉమ్మావు అంటే ఏముంది ఇక్కడ అంటే తెలంగాణ ఇది ఎంత కష్టపడి సాధించుకున్న తెలంగాణ అంటే ఏం చేశాడా మీ కేసీఆర్ అంటే రైతు బంధు కనబడలేదా నీకు, తర్వాత నీకు మన ఆయన చేసినటువంటి పథకాలు కనబడలేదా, ఎన్ని తీసుకొచ్చాడు, ఎన్ని హామీ చేశాడు, నిరుద్యోగ భత్యం ఇచ్చాడు కదా అని ఒక 10 నిమిషాలు నాన్ స్టాప్ ఒక 5 నిమిషాలన్నా కనీసం ఆపుకోకుండా రాకేష్ చెప్పినటువంటి ఇవి చూస్తే నిజంగా కేసీఆర్ ఎన్ని గొప్ప పనులు చేశాడు అని అనిపించింది. సో అట్లా ఒక గొప్ప నేత గురించి మనం చూస్తుంటే ఉద్విగ్నతభరితమైనటువంటి వాతావరణంలో ఈ కథని ఒక కేసీఆర్ అభిమాని కథగా తీసుకున్నప్పుడు కేసీఆర్ అభిమానులందరికీ కూడా అసలు ఎట్లా అంటే రోమాలు నిక్కబరుచుకునే విధంగా తీసినటువంటి సినిమా. దానికి తోడు అద్భుతమైన తెలంగాణ పాటలు, మాండలికంలో అద్భుతమైన పాటల్ని పెట్టి కేశవచంద్ర రమావత్ కేసీఆర్ సినిమా ఒక అద్భుత విజయానికి కారణమయ్యి, అంటే పక్కాగా ఉంటే సినిమా చూడడానికి స్క్రిప్ట్ పక్కాగా ఉండి మంచి సబ్జెక్ట్ మీద చేసుకొని పోతే హీరో ఎట్లా ఉన్నా కూడా ఆడతాయని అంతకుముందే గతంలో నా సినిమా కూడా కౌశల్య అంటే నిరూపించింది. కలలు కనకే చెల్లి అవుట్ ఆఫ్ కౌశల్య అంటే సూపర్ హిట్ అయ్యి కొట్టింది. అప్పట్లో 9 లక్షల పెట్టుబడితో చేసిన సినిమా 1.5 కోటి చేయడము గొప్ప విషయం అది.
సో అట్లాంటి సక్సెస్ని వాళ్ళ కేశవచంద్ర రమావత్ చిన్న సినిమాల్లో ఒక మంచి విజయం సాధించడం చాలా సంతోషకరమైన పరిణామం. ముఖ్యంగా మా మిమిక్రీ కుటుంబం, నేను కూడా మిమిక్రీ కళాకారుని ఒకప్పుడు. సో మరి అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి మా కుటుంబం నుంచి వచ్చినటువంటి ఈ అబ్బాయిని రాకేష్ని అభినందిస్తూ, లోహిత్ కుమార్కి మరోసారి అభినందనలు తెలియజేస్తూ, కోటకొండ కృష్ణకి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇది తెలంగాణ సంస్కృతులను అందరికీ వెలువరిచేటువంటి సినిమాగా దీన్ని ప్రమోట్ చేయాలని చెప్పి మరీ కోరుకుంటూ, ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్, జై తెలంగాణ, జై హింద్.